కట్ చేస్తే బేతాళకోన అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం గాఢమైన అడవుల మధ్యలో ఉంది. ఇక్కడ నివసించేవారు సాధారణ మనుషులు కాదు. వారు క్షుద్ర తాంత్రికులు, మాంత్రికులు. కాని చెడ్డవారు కాదు. తమ శక్తులను ప్రజలకు సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అడవికి వెలుపల ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఎప్పుడైనా దెయ్యాలు, మానవతీత శక్తులు ప్రజలను ఇబ్బంది పెడితే ఆ గ్రామాల ప్రజలు వెంటనే బేతాళకోనను ఆశ్రయిస్తారు. ఆ సమయానికి బేతాళకోనవారు ఆ గ్రామాలపై పడిన దుష్టశక్తులను కెదుర్కొని వాటిని బంధించి ప్రజలను కాపాడుతారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు హైదరాబాదు నుంచి స్టడీ టూర్ కోసం కొంతమంది పారాసైకాలజీ విద్యార్థులు ఆత్మలు మరియు దయ్యాల అధ్యయనానికి బేతాళకోనకు వస్తారు. వారితో పాటు ప్రొఫెసర్ రంగనాథ్ కూడా ఉన్నారు. రంగనాథ్ బేతాళకోన పెద్ద తాంత్రికుడు అయిన రుద్ర యొక్క బాల్య స్నేహితుడు. రుద్ర బయట వాళ్లను ఎవ్వరినీ తమ గూడెంలోకి అనుమతించడంలో ఇష్టపడరు. దానికి కారణం ఆ గూడెంలో ఒకచోట వారు ఎన్నో దెయ్యాలు, దుష్టశక్తులను బంధించారు. వాటికి బలహీన క్షణాలు సంభవించినప్పుడు కఠోర పూజలు చేసి ఆ దుష్టశక్తులు, దెయ్యాలను నాశనం చేస్తారు. రుద్ర తన స్నేహితుడైన రంగనాథ్ విద్యార్థుల చదువు కోసం బలవంతం చేయడం వల్ల మొదటిసారిగా గూడెంలోకి బయటవారు రావడానికి ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. నువ్వుగాని నీ విద్యార్థులుగాని పగలు మాత్రమే మా గూడెంలో ఉండాలి. రాత్రులు అడవికి వెలుపల గ్రామాల్లో ఉండండి. మా నుంచి మీరేం తెలుసుకోవాలో తొందరగా అవన్నీ తెలుసుకుని వెంటనే వెళ్ళిపోండి. రుద్ర పెట్టిన షరతుకు రంగనాథ్ ఒప్పుకుని తన విద్యార్థులను బేతాళకోనకు తీసుకొచ్చాడు. రుద్ర రంగనాథ్తో వచ్చిన విద్యార్థులను గూడెంలో చూసి వారితో, ఇక్కడ మీరు మీ చదువుకు ఏమీ ఉపయోగపడుతుందో అది మాత్రమే తెలుసుకోండి. అంతకన్నా మీరు లోతుగా వెళ్ళకండి, అది మీకే ప్రమాదం అని హెచ్చరిస్తాడు. తరువాత రుద్ర తన అనుచరుడితో మాటలాడుతా, విద్యార్థులు ఎవరిని కూడా ఆత్మల బందీస్థలం వైపు వెళ్లకుండా చూసుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. తరువాత విద్యార్థులు బేతాళకోన వారి దగ్గరనుంచి దయ్యాల గురించి మరియు దుష్టశక్తుల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. నెమ్మదిగా చీకటి పడుతుంది. రుద్ర చెప్పినట్లుగానే ప్రొఫెసర్ రంగనాథ్ విద్యార్థుల్ని అడవికి వెలుపల ఉన్న గ్రామాలకు తీసుకువెళ్ళిపోతాడు. కాని ఆ విద్యార్థుల్లో తరుణ్ అనే అబ్బాయి ఎందుకు రాత్రి సమయంలో గూడెలో ఉండొద్దు అనే పిచ్చి ఆసక్తితో ఎవరికి కనిపించకుండా గూడెల్లోనే దాగి ఉండిపోతాడు. అతని లోపలి జిజ్ఞాస భయాన్ని మించి రహస్యాలను అన్వేషించే కోరికను గట్టిగా దారితీస్తుంది. రంగనాథ్ తన విద్యార్థులతో పాటు అడవికి వెలుపల ఉన్న గ్రామానికి చేరాడు. ఒక్కొక్కరిని లెక్కతీస్తూ తన విద్యార్థులను గమనించాడు. అప్పుడు రంగనాథ్కి తరుణ్ మిస్ అయ్యడని తెలుస్తుందని. అప్పుడు ఆందోళనతో రంగనాథ్ విద్యార్థులను తరుణ్ ఎక్కడని అడుగుతాడు. అప్పుడు విద్యార్థులు తమలో తాము చూసుకుంటూ తరుణ్ ఏరి అంటూ గుసగుసలాడుకుంటూ చివరికి ఏమో సార్, మాకు తెలియదు, అతను మనతో రాలేనట్లుంది, అతడు ఆ గూడెల్లోనే ఉండిపోయినట్లు ఉన్నాడు అని సమాధానమిస్తారు. ఆ మాట విన్న రంగనాథ్కు గుండె భయంతో కొట్టుకోనసాగింది. ఊపిరి కూడా బరువుగా అనిపిస్తుంది. చీకటి అడవి, రుద్రాగూడెం మరియు తరుణ్ అక్కడే ఉన్న అనిశ్చితి అన్నీ అతని లోపలి కలవరాన్ని, భయాన్ని మరింత పెంచాయి. ఏం చెయ్యాలో రంగనాథ్కి తోచలేదు. ఏదైతే అది అయ్యింది, నేను వెళ్ళి తరుణ్ణి తీసుకొస్తా అని నిర్ణయించుకుని గూడెం వైపు వెళ్లబోతున్నాడు. అయితే గ్రామస్థులు మధ్యలోనే అతని అడుగును ఆపేశారు. వారు సాంత్వనగా కాని స్పష్టంగా చెప్పటమే కాకుండా హెచ్చరించారు. ఇప్పుడు ఆ గూడెం వైపు వెళ్లడం మంచిది కాదు. బాగా చీకటి పడింది. ఆ గూడెంలో రాత్రి చాలా దుష్ట శక్తులు తిరుగుతుంటాయి. కాని భయపడకండి, మేము రుద్రాకి ఇప్పటికే సమాచారం ఇచ్చాం. మీ విద్యార్థి క్షేమంగానే ఉన్నాడు. రేపు ఉదయం మీరు వెళ్ళేటప్పుడు అతన్ని మీకు అప్పగిస్తారు. రంగనాథ్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. సరే, రుద్రాకు ఇప్పటికే తెలియజేశారు కాబట్టి తరుణ్ సేఫ్గా ఉంటాడు. రేపు అతన్ని మనకి అప్పగిస్తారు
అని ఆలోచిస్తూ అతనిలో కొంత భయం తగ్గించుకుంటాడు. కాని రంగనాథ్కి తెలియని విషయం ఏమిటంటే ఆ గ్రామ ప్రజలు రుద్రాకి నిజంగా ఏ సమాచారం కూడా అందించరు. ఒకవేళ సమాచారం అందించడానికి అయినా ఎవరైనా ఆ గూడెం లోపలికి వెళ్ళాలి. కాని ఈ రాత్రిపూట ఎవరూ ఆ గూడెంలోకి వెళ్లే ధైర్యం చూపరు. ఫోన్లో చెప్పదామనుకుంటే అది కూడా సాధ్యం కాదు. బేతాల కోనవారు ఫోన్లు ప్రయోగించరు. అయినా అడవిలో ఎవరు ఫోన్లో ఉపయోగిస్తారు? అయినా ఒకవేళ ఉపయోగించిన అడవిలో సిగ్నల్ ఉండదు కదా? వారి అనుభవం చెప్పుతుంది. రాత్రి బేతాల కోనలోకి వెళ్లి ప్రాణాలతో బయటకు వచ్చినవారే లేరు. బేతాల కోనవారు కూడా రాత్రులు వారి గుడిసెలను దాటి బయటకి రారు. అందుకే భయంతో గ్రామస్తులు రంగనాథ్కి సత్యం కాకుండా అబద్ధం చెప్పడం మాత్రమే సురక్షితమని భావించి రుద్రాకు సమాచారమిచ్చామని అబద్ధం చెప్తారు. ఇప్పుడు తరుణ్ పరిస్థితి ఏంటి? తరుణ్ ఈ రాత్రి బేతల కోనలో ఏ సమస్యలు ఎదుర్కొంటాడు? ఇంకెన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలియాలంటే అతీంద్రియం ద వాల్ ఆఫ్ సీక్రెట్స్ 2వ భాగము కొరకు వేచి ఉండండి.